श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये श्रीविष्णुरूपाय नमः। शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 668వ రోజు. ఇదేనమ్మా 7 కాదమ్మా 8 రాశావా కదా? 667 కరెక్ట్. 7 అంటే ఇవాళ నుంచి 9 రోజులు ఉందనుకున్నాము. నిన్న 666 రోజున ఆ పొరపాటు. 667వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆఖరి పర్వము 18వ పర్వం, శాంతి సప్తకములోని చివరి పర్వం అయినటువంటి స్వర్గారోహణ పర్వం ప్రారంభం. అయ్యా దానికి చెప్పాలంటే ఇది 3 రోజుల్లో కంప్లీట్ చేసేయచ్చు, కానీ 675వ రోజున పూర్తి చేయడం కోసం ఇవాళ కొంచెం చేయాలి. మనం ఇవాళ ఒక 7 లేదా 15 పద్యాలు చెప్పుకుంటాం. ఇక రేపటి నుంచి అది 675కి కరెక్ట్ గా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కాంట్రాక్ట్ చెప్పారు. అది సంగతి. నిన్నటి రోజున మనం ఎక్కడ ఆగామంటే ఈయన వెళ్ళాడు, మొత్తానికి స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా తమ్ముళ్ళు లేదు వాళ్ళు. ఏమైనా నువ్వు నీ ధర్మనిష్ట వల్ల నువ్వు దానికి రాగలిగావు. నువ్వు చెప్పు, దీనికి మీ తమ్ముళ్ళు అందరూ అర్హులు అంటారా? ధర్మ నిర్ణయించి చెప్తారు. అయ్యో 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 దెబ్బగా ఉంది కాబట్టి అందుకని 667 దానికి వచ్చాడు అని చెప్పారు. నువ్వు దీనికి అర్హులను అనుకుంటున్నావు అన్నారు. ఈయన ఏది ఏమైనప్పటికీ నేను ఎక్కడన్నా ఉన్నాయి, వాళ్ళు లేకుండా నేను వదిలేస్తున్నాను. ఇలా ఆయన మహాప్రస్థానాన్ని గురించి జనమేజయుడు దేశం ప్రయాణం చెప్పాడు. మన ఆఖరి పర్వం అండి ఇది, స్వర్గారోహణ పర్వము. ఇందులో కూడా ఒక చిన్న ధర్మ సూక్ష్మం అంటే ఎవరు నరకానికి వెళ్తారు, ఎవరు స్వర్గానికి వెళ్తారు. ఒకడే స్వర్గానికి నరకానికి కూడా వెళ్ళచ్చు. అప్పుడు దేనిలో ఎవరు ముందరికి వెళ్తారు? ఇందులో ధర్మ నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ పర్వానికి మనం ప్రారంభిస్తాం. ఆఖరి పర్వానికి మన హిమ్మక్క ప్రారంభిస్తాం. చూడండి, మహాప్రస్థానం కూడా
ఆఖరి పరం మొదట కూడా ఆవిడకి వచ్చింది అవకాశం. అది కాబట్టి ఈ 9 రోజుల్లో ఎవరికైనా చదివే ఆసక్తి ఉన్నా వాళ్ళు రావచ్చు. వాళ్ళకి 1-2 పద్యాలు కూడా చదివి మేము కూడా భారతం చదివాము అని అనిపించుకోవచ్చు, ఆసక్తి ఉంటే. అందుకని కొంచెం ముందరగా వస్తే ఎలా చదవాలో ప్రాక్టీస్ చేయాలి. నిజంగా ఈ మొత్తం చదివినటువంటి వాళ్ళిద్దరూ కూడా మన శ్రీకృష్ణ బ్రహ్మరంధ్రం వాళ్ళ జన్మధన్యం. అక్షరం మొదలకుండా చదవడం అంటే సామాన్యమైంది కాదు. ఇంచుమించు 1,00,000 పైన శ్లోకాలు, 21,000 పైన పద్యాలు లో ఇక మిగిలిన 97 పద్యాలు. 21,000లో ఇప్పటికే మనం దాదాపు తెచ్చుకుని ఇంకా 97 పద్యాలు అయితే మొత్తం భారతం మహాదేవ. ఇది యజ్ఞంతో సమానమైంది. అది మనం హరిహరనాథుడిని ఒకసారి స్తుతించుకుని కథలోకి ప్రారంభం. హరిహర చెప్పండి. శ్రీవర్ధన ఆయురభివృద్ధ్య. అది చూసారా, ఇది ఆఖరిది కదా, అందుకని ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. శ్రీవర్ధన ఆయుర్వృద్ధ్యావహ చరణ. ఓ హరిహరనాథ, నీ పాద పద్మములను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వాళ్ళకి నువ్వేమిస్తావు అంటే శ్రీవర్ధన అంటే లక్ష్మీ కటాక్షం. అంతేకాదు ఆయుర్వృద్ధి, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆయుర్వృద్ధి జరుగుతుంది. మీకు ఇక్కడే ఒక చిన్న విషయం చెప్తాను. కాశీ మీరు వెళ్ళారనుకోండి, మీ ఆయువు పెరుగుతుంది, తగ్గదు. అందుకే మీరు చాలా సందర్భాల్లో చనిపోదాం అనుకుని కాశీకి వెళ్ళి కాశీలో ఉన్ననాళ్ళు బానే ఉంది, ఇక్కడ ఏ మనవడో మనవరాలో ఏదో ఉందని వచ్చి ఇక్కడ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది నాకు కనిపిస్తారు. ఆయుర్వృద్ధి జరుగుతుంది, ఎందుకంటే అది దైవధామం, దేవతలు నివసించినటువంటి ధామం. కాబట్టి అక్కడ ఆయుర్వృద్ధి జరుగుతుంది. నువ్వు దానికోసం ప్రత్యేకంగా ఏమి ప్రయత్నం చేయాల్సిన అవసరం. కాబట్టి ఆయుర్వృద్ధి, లక్ష్మీ వృద్ధి రెండూ జరుగుతాయి. ఈ రెండిటికి నీ పాదపద్మములు ఆవహ నివాస స్థానం. తర్వాత ఆవహచరణ శతపత్ర యమనియమాది ప్రావీణ్య. నువ్వు యమము నియమము, అదే మనము అష్టాంగములు అంటాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి, ఈ అష్టాంగములతో ఎవరు ఆయన్ని ఆరాధిస్తారో వాళ్ళకి మిత్రుడు, వాళ్ళకి దగ్గరగా ఉంటారు. కాబట్టి భగవద్ ఆరాధనలో ఉండవలసినవి యమము నియమం. యమము అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ సమయం అన్నమాట, సమయ పాలన. నియమం పెట్టుకొని మీకు లలితా శాస్త్రం చదవాలి అన్న, రోజులో ఏదో మీ ఇష్టం వచ్చినప్పుడు చదవడం కాదు. ఏదో 5 అన్నారు కదా, 5 అది పొగలు కానీ సాయంకాలం కదా, దాన్ని యమం అంటారు. ఆ సమయానికి వచ్చేటప్పటికి అది చూడండి, దాన్ని పంక్చువాలిటీ అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఈ తర్వాత నియమాలు, మనం చేసిన నాళ్ళు మనం ఎలా ఉండాలి, ఈ యమ నియమములు. కాబట్టి భారతం వల్ల జరిగేది లక్ష్మీ వృత్తి, ఆయుర్వృత్తి కూడా జరుగుతుంది. కనుక భారతం మొత్తం హరిహరనాథుడు కదా. పైగా ఈ కథ తిక్కన గారు
హరిహరనాథుడికి చెప్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పేదంతా ఆయన వింటున్నాడు కదా. మహావిద్య ఉన్మేషగాత్ర. మహావిద్య ఉన్మేషగాత్ర. ఇక్కడే అసలు తిక్కన గారి యొక్క శాక్తేయ తిక్కన గారు ఆవిర్భూతం. మహావిద్య అని శాక్తేయంలో ఒక విద్య ఉంది. దాన్నే వనదుర్గ అంటారు. దీనికి పూర్వాంగ ఉత్తరాంగ దేవతలు. అది అసలు ప్రత్యేకమైనటువంటి విద్య. శ్రీ విద్యలో అంతర్భాగం అనుకున్నా తప్పు లేదు, కానీ దానికి ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది ఆ విద్య. ఆ విద్యోపాసన చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా మనకు ఉన్నారు. మీకు ఎవరికైనా మరి గుర్తొచ్చిందో లేదో నాకు ఏమిటి, మొన్న జరిగిన దసరాల్లో ఆ వనదుర్గ ఆ మహావిద్యతోనే మొట్టమొదటి రోజు నుంచి మనం ప్రతిరోజు ఆ విద్య ప్రతిరోజు మహావిద్యతో మనం చేసాం. ఒకరోజు అయితే మహావిద్యని సప్తశతికి పల్లవం చేసి సంపుటీకరణ చేసి అక్కడ ఎంత శక్తి ఉద్భవించిందంటే తన నిరోధన మనందరం కలిసి కూడా కష్టమైంది. ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ దానికి మీరు మళ్ళీ దుర్వ్యాఖ్యానాలు చేయకండి. ఎందుకంటే నాతో సహా అందరూ పడ్డారు. ఇప్పుడు మీకు వెంటనే ఇంకోళ్ళది ఏదో గుర్తొచ్చి దాని మూలంగానే అని మీరు దుర్వ్యాఖ్య చేస్తే అది ఖచ్చితంగా దుర్వ్యాఖ్య. ఇంకా కొంతవరకు అది మనం రక్షించాలి. కాబట్టి మహావిద్య ఇక్కడ తిక్కన గారు శ్రీ విద్యోపాసన. ఇక్కడ ఆఖరి ఘట్టానికి వచ్చేసేపటికి ఆయన తన సహజమైనటువంటి ఉపాసనని బయటపెట్టాలనుకుంటారు. ఆయన శ్రీ విద్యోపాసకుడు. ఎటువంటి శ్రీ విద్యోపాసకుడు? శైవము, వైష్ణవము, సౌరము లేదా కౌమారం, కుమార్ సుబ్రహ్మణ్య, ఇవి విభేదించని శాక్తేయుడు. సూర్యుని ఆధారించేవాళ్ళు సౌరము, శివుడు శైవం, విష్ణు వైష్ణు. ఈ మన వినాయకుడిది గాణాపత్య. తర్వాత ఈ సుబ్రహ్మణ్యుడిని ఆరాధించేవాళ్ళు కౌమారం. ఈయన ఇటువంటి అంటే దాన్ని విభేదించని దానితో పాటు చేసేటువంటి శ్రీ విద్యోపాసకుడు. అందుకే ఈయన అక్కడ మాట చెప్పారు, శ్రీ విద్యోన్మేష. సరే మళ్ళీ చెప్పము. మహావిద్య ఉన్మేషగాత్ర హరిహర. నీ శరీరం ఎటువంటి అంటే మహావిద్య. ఆయన స్వరూపం ఎప్పుడు కూడా దేవతలు మంత్ర విగ్రహాలు. గుర్తుపెట్టుకోండి, ఆ విగ్రహానికి ఉంది కదా. నిన్న మీకు చూసిన మీకు ధ్యాన శ్లోకం చెప్పారు. ఆ ధ్యాన శ్లోకము మీరు మంత్రము ఒక పద్ధతిలో రాశారనుకోండి, కరెక్ట్ గా ఆ స్వరూపం వస్తుంది. అది ఏదైనా సరే. శివ పంచాక్షరి ఉంది. ఆ శివ పంచాక్షరం ఒక విధంగా రాస్తే శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్రం త్రినేత్రం అలా వచ్చేసి. కాబట్టి ఇప్పుడు నమఃపరాయ అది శివ పంచాక్షరం ఎలా అవుతుంది? అక్కడ కూడా 5 అక్షరాలే ఉన్నాయి కానీ కాదు. నమో రుద్రాయ కాదు, శివాయ పంచాక్షరం. అయితే ఇక్కడ ఒక ఆ మంత్రమయం వాడు
మంత్రాత్మకం వాళ్ళ శరీరం మంత్రమయం. దేవతా శరీరం మంత్రం. అందుకే నిన్నటి రోజున ఒకటి చెప్పుకున్నాము, వాళ్ళ శరీర ధ్యానాలు చేసింది అవునండి. వాళ్ళ శరీర ధ్యానం నాలాంటి కళ్ళే వాళ్ళవి, నాలాంటి ముక్కే, నాలాంటి అన్ని నీకేవి అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలే ఉన్నాయి. దాన్ని ధ్యానం చేసి నాకు వచ్చేది ఏమిటండి అనుకుంటే నీవి లౌకికం, మృణ్మయం దగ్గర. ఇది మృణ్మయం. మృణ్మయం అంటే మట్టితో చేసి, అది మృణ్మయం కాదు, మంత్రమయం. ఇక్కడే మీకు ఇంకొక విషయం చెప్పేస్తాను. చాలా మంది ఇప్పుడు మనం మా నాన్నగారి దగ్గర నుంచి మేము దీక్ష తీసుకున్నాం. మా నాన్నగారు మాకు మొత్తం నలుగురికి దీక్ష. సరే, ఆ తర్వాత నేను మహాదేవుడి దైవం మొట్టమొదటిసారిగా ముగ్గురికి దీక్ష. ఆ తర్వాత ఇంకొకళ్ళకి. ఈ ప్రాసెస్ అంతా ఏమిటి అంటే, మృణ్మయమైనటువంటి ఈ శరీరం అంటే మట్టిమయమైన ఈ శరీరాన్ని మంత్రమయము చేయుట. అందుకే ఆ మృత్తికా స్నానం ఆరాధనలో ఆ తర్వాతే వాళ్ళకి నామకరణం కూడా చేస్తారు. ఎందుకంటే అప్పటికి ఈ మట్టి శరీరం పోయింది, వాళ్ళలో శాంభవ శరీరాన్ని ఉత్పాదన చేస్తారు. అందుకే వాళ్ళకి ఈ ఈ జాతకం అంటే ఈ పూర్వం దీక్ష తీసుకోపూర్వం ఉన్నటువంటి రాసులు అవన్నీ మారిపోతాయి. ఆ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్థాలు ఇవేవి చేయడం అన్నీ చేయదు. మరి ఇప్పటి నుంచి ప్రారంభమవుతాండే ఊరే ఇది ఎటువంటిది? ముముక్షు, ఈ గ్రహాలు వీటన్నిటికీ పైన ఉన్నటువంటి స్థితి. అందుకని వీళ్ళు చూపించుకోవాల్సిన అవసరము లేదు. బాగా గుర్తురా. కాబట్టి ఈ హరిహరనాథుని యొక్క అర్చన మహావిద్య. ఇక్కడే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. హరి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారు. వాణత్వం, వృషభత్వం, ఆర్యాదేవి అంటారు. మీకెలా తెలుసండి? తెలుసా అంటే మీరు సౌందర్యాలు చదవాలి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జని పురాణాది పురనిపుమపి శోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రచనైన లేఖ్యేన వపుషామప్యంత ప్రభవతి మోహాయ. హరి అన్ని ఆరాధన. హరి త్వాం ఆరాధ్య. త్వాం అంటే నిన్ను ఆరాధ్య. ప్రణత జన సౌభాగ్య జన ఆరాధించేటప్పటికి ఆయనకి ఏం జరిగింది? పురా నారీ పుత్ర. అప్పుడు ఆయన స్త్రీగా మారాడు. స్త్రీగా మారి ఏం చేయగలిగాడు ఈయన? పురరిపుమపిక్షోభమనయ. ఆయన పురరిపుడు, త్రిపురములకు కాముణ్ణి కాల్చేసినటువంటి వాడి మనస్సుని కలవర పెట్టేశాడు. అది మనం మామూలుగా తీసుకుంటే దీంట్లో చాలా సాంకేతికమైన ఉన్న తర్వాత మోహిని అవతారం ఎత్తి శివుడి మనస్సును కూడా కలవర పెట్టేశాడు. శివుడి మనస్సుని, ఇది కాముణ్ణి కాల్చిన వాడి శివుడి మనసుని కలవర పెట్టటానికి ఆయన ఎంత సౌందర్యంతో ఉండాలి. అది ఆయనకి ఎలా వచ్చిందంటే హరిస్వామ. ఇక మిగిలింది ఏంటి? శివుడు. సమయాచార తత్పర అని అమ్మవాడికి పేరు. సమయాచారం అంటే నువ్వు శివుడికి శివాశివుల శివుడికి అమ్మవారు వీళ్ళిద్దరికీ అభేదం చూపించడమే సమయాచారం. ఇదే మహావిద్య.
హరిహరనాథులు అంటే ఏంటంటే ఉమామహేశ్వర సంయోగం. ఆవిడయే రాణి, ఈవిడ మహేశ్వరు. ఈ ఉమామహేశ్వర సంయోగమే హరిహరం. అంటే మరి అందుకే చూడండి మీరు బాగా నారాయణ నారాయణి వీళ్ళిద్దరికి అభేదం. నారాయణుడు స్త్రీ రూపంలో ఉంటే ఆయన నారాయణ, ఈవిడ పుం రూపంలో ఉంటే నారాయణ. వీళ్ళిద్దరి కలయికే మహావిద్య. అందుకే ఇదే శాక్తి. కొంచెం నేను ఎక్కువ లోతులోకి వెళ్ళలేదు, అలా కొంచెమే లోతులోకి వెళ్ళాను. కొంతమంది అయినా పట్టుకోపోతారా అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ శ్రీ చక్రార్చన చేసేటువంటి శ్రీలలిత ఉంది, ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ దీక్షించినటువంటి వాళ్ళు కూడా బహుశా ఉండి ఉండొచ్చు, వాళ్ళు వింటూ ఉండి కూడా ఉండొచ్చు. వాళ్ళకన్నా కొంత అర్థం అవుతుంది చెప్పాలి. మహాదేవ్ మహాదేవ్ మహా. ఈయన తను ప్రారంభించినటువంటి, ఎక్కడి నుంచి ప్రారంభించాడు? 4వ పర్వం నుంచి నాలుగో పర్వం నుంచి మిగతా 18 పర్వాలు, ఇప్పుడు 18 పర్వాలకు ఇదే రాశారు. ఎవరు? కనుక అంటే ఎన్ని మొత్తం పర్వాలు? 15 పర్వాలు రాశారు. లెక్క పెట్టుకుంటే 4 దగ్గర నుంచి 18. 4వది కూడా ఈయన రాశారు, ఈ విరాట. కాబట్టి 12 ఈ 12 12 13 13 15 పర్వాలు రాశారు. ఈ 15 పర్వాలు ఆయన ఒక విచిత్రమైన శైలి ప్రారంభం. ఈ ఆశ్వాసాంతములో కానీ పర్వానికి పర్వము ప్రారంభంలో కానీ ఆశ్వాసం ప్రారంభంలో ఈయన ఈ కథని ఈయనే అంటే తిక్కన గారే హరిహరనాథుడికి చెప్తున్నట్టుగా రాస్తుంది. అది సంగతి. సరే, నన్నయ్య గారు అంటారా యాజ్ ఇట్ ఈజ్ గా రాశారు. ఎర్రాప్రగడ వారు నన్నయ్య గారి శైలిని ఆయన అనుభవించి రాసి చివరికి ఎర్రాప్రగడ గారు తను రాసినట్టు ఎక్కడ రాయలేదు. ఇది నన్నయ్య ప్రణీతం పైన అని రాశారు, ఆయన రాసుకున్నారు. ఆయన చేసిన త్యాగం చాలా. ఆయన కాస్త కంప్లీట్ చేయకపోతే భారతం కంప్లీట్ లేదు. కంప్లీట్ చేసి ఆయన ఎర్రాప్రగడ వారు రాశారని నన్నయ్య రాశారు. అప్పటికి నన్నయ్య గారు ఏ ఆస్థానంలో రాజరాజ నరేంద్రుడి అసలు వంశమే పోయిందండి. ఆ రాచరికం ఎంతో అయిపోయింది అప్పటికి. అయినా ఈయన కూడా నన్నయ్య గారు చేసినట్టే ఆ రాజరాజ నరేంద్రుడి స్థుతి కూడా చేశాడు ఎర్రాప్రగడ. అన్య సామాన్యమైన ఎవరైనా చేసేది తను రాసింది ఇంకోటి పేరు చెప్పాడు రాసేది. అయితే ఇక్కడ నన్నయ్య గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఇది భారతం ప్రారంభించడానికంటే ముందర మీకు అది దాదాపు 3 రోజులు చెప్పాను మొదట్లో. మరి మీకు ఎవరికి గుర్తుకుందో ఎవరికి గుర్తులేదు. ఎందుకంటే సాగరం నిజంగా ఇదంతా ఏంటంటే ఒక మామూలు నది దాటం కాదు, సాగరం దాటమే భారతం. ఎప్పుడు ఏ అశ్వాసము ఏ అశ్వాసంలో ఏమేమి రాయాలో దాని ప్రణాళిక వేశారు. ఆ తర్వాత వచ్చిన తిక్కన గారు కానీ ఆ తర్వాత వచ్చిన ఎర్రాప్రగడ గారు కానీ ఆ ప్రణాళికని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయ్యారు. వాళ్ళు పాపం మళ్ళీ ఆయన ఎలా రాయలా. నిజానికి భారతం ఈ స్వర్గారోహణ పర్వతంతో పూర్తి కాలేదు. ఇది అయిపోయిన వెంటనే వ్యాస భారతం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు కృష్ణుడి చరిత్ర ప్రారంభం. మళ్ళీ భీష్ముడు వస్తాడు, భీష్ముడి గురించి అడుగుతాడు ఈయన. అది ఒక్కొక్కళ్ళ వంశం గురించి అడుగుతాడు. అందుకని ఎర్రాప్రగడ వారు ఏం చేశారు, ఆ మిగిలిన వ్యాస భారతాన్ని ఈయన ఆంధ్రీకరించారు.
ఎలాగా భారతం అనే పేరులో రాయలే. ఎందుకంటే భారతం ఇక్కడ నన్నయ్య గారి ప్రకారం ఇక్కడతో అయిపోవాలి స్వర్గారోహణతో. అందుకే పాపం చూడండి తిక్కన గారు కూడా కంపించండి. పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవానికి మనం ఈ రోజుల్లో మనం చిన్నవాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా, వాళ్ళు తల్లితో గాని తండ్రితో గాని గురువుతో గాని మాట్లాడతారు. అలా కాదు గురువు గారు, నేను చెప్తాను, నువ్వు గురువుని శాసించగలిగి చెప్పగలిగినప్పుడు ఇంకా వాడి గురుత్వం ఉంది నీ శిష్యుడితో. తండ్రిని పట్టుకుని వాళ్ళు నీకు అలా తెలియదు, నేను చెప్తున్నాను. వీడు ఉద్ధరించేది, ఈ కొడుకు ఉద్ధరించేది. ఆ తర్వాత నువ్వు తండ్రిని తీసుకెళ్ళి వాడు బండెడు పూలల్లో పెట్టు, ఎవడు కావాలి? ఆయన మాట పాటించకుండా ఆయన నలుగురిలో ధిక్కరించి చాలా చులకనగా మాట్లాడి ఆ తర్వాత నువ్వు ఆయన్ని నేను గౌరవిస్తానంటే ఎవరికి కావాలండి? తొక్కలో గౌరవం. నాకు నిజంగా చాలా అసహ్యం. కాబట్టి ఇక్కడ తిక్కన గారు అన్నయ్య గారు రాశారు, ఈయన రాసేసి మిగతాది తిక్కన గారు ఆపేశాడు. ఎర్రాప్రగడ వారు ఆపేసి ఆ మిగతా వారిని హరివంశము అనే ప్రత్యేకమైన గ్రంథం రాశారు. అది ఇంచుమించు భాగవతం రాగా భాగవతాలు రావు, ఓన్లీ కృష్ణుడి చరిత్ర వరకు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కృష్ణుడి చరిత్ర లేదు. చూడండి భారతంలో వీళ్ళు ఏం చేశారంటే, మీకు సినిమా భాషలో చెప్పాలంటే పాండవులు హీరోస్, కృష్ణుడు సెకండ్ హీరో, అంటే సైడ్ హీరో. ఒకప్పుడు సినిమాల్లో హీరో సైడ్ హీరో అని ఉండేవాడు. కాబట్టి వీళ్ళు సైడ్ హీరో. ఇక్కడ మీరు ఎక్కడ చూడండి కృష్ణుడు. అదే మీరు హరివంశం దగ్గరికి వచ్చేసండి, కృష్ణుడు మెయిన్ హీరో అయిపోతాడు. ఇది వ్యాస భారతం. మీరు కొంత మిగతా భారతాలని అక్కడ కృష్ణుడే మిగతా వీళ్ళని నడిపించినట్టుగా ఉంటుంది. అది సరే. ఇప్పుడు ఈ కథని హరిహరనాథ్ చెప్పుకుంటున్నాను. అది ఇంత చెప్పాల్సి వచ్చిందండి. ఇవాళకి 7 పద్యాలే చెప్పుకున్నాం. వెంటనే మనం ఇవాళ మన సంకష్టహర చతుర్థి వ్రతం ప్రారంభం అవుతాం. కరెక్ట్ గా ఇవాళ 667 కదమ్మా, 675 మహాదేవ్. చెప్పమ్మా. దేవా దేవా అంటే ఈయన చెప్తున్నాడు. ఎవరు? తిక్కన గారు. ఎవరికి? హరిహరనాథ్. దేవా జనమేజయుండు వైశంపాయనుతోడ మత్పూర్వ పితామహులకు పాండవులను ధార్తరాష్ట్రులను స్వర్గం ఆరోహించి ఎట్టెట్టి నిలవులు నిలిచిరి. అది స్వర్గం ఆరోహించి ఎట్టెట్టి నిలవులు నిలిచిరి. ఎట్లు వర్తించిరి చెప్పవే. ఆకర్ణన కౌతుకంబు మదీయ చిత్తంబున ఉత్తరంబగు నీవు సర్వవిదుండవు అను భవదీయ సదయ వాక్య సదయ వాక్య సంభావనకు అర్హుండవని ప్రార్థించిన ప్రచుర దివ్య జ్ఞాన మాననీయుండును పరమ కృపా విధేయుండును అయినా సాధ్యవతేయుని సాదర కరుణా విశేషంబున సంపోషితంబైన బోధంబున సాధుజన స్తవ్యుండైన ఆ భవ్యమునివరుండు ఆ కురువంశవరుణకి అట్లు బంధు దర్శనం కోరి. అప్పుడు ఈయన ఏం చేశారంటే, జనమేజయుడు అడిగాడు, అండి మా పూర్వ పితామహులు అంటే మా తాతగారు. ఈయన తాతగారు ఎలా అవుతాడు? అభిమన్యుడు ఈయనకి తాత. అభిమన్యుడికి వీళ్ళు తండ్రులు, అంటే వీళ్ళ ముత్తాతలు. అందుకని వీళ్ళ పూర్వ పితామహులు. మా ముత్తాతలు
చివరికి స్వర్గానికి చేరుకున్నారు. అలాగే ధార్తరాష్ట్రులు కూడా స్వర్గానికి చేరుకున్న తర్వాత వీళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఎలా చేరుకున్నారు, వీళ్ళు అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి. అది వినాలనే కుతూహలం నాలో బాగా కలుగుతుంది అని అడిగితే నాకు ఆయన చాలా సంతోషించారు. ఆయన ముందర తన గురువు గారిని తలుచుకున్నాడు. అందుకే ముందర ఏది ప్రారంభించినా శ్రీ గురుభ్యో నమః. గురు సంస్మరణ కన్నా నువ్వు చేసినది ఎట్లా ఉంటుందంటే అది మంచి కూర చేసి ఉప్పు వేయడం పట్టుబడి. గురుస్మరణ లేకుండా నువ్వు చేసింది ఏదైనా. కాబట్టి ఇక్కడ అది ఏం చేశారు ఆయన తెలుసు. అందరి చేత నమస్కరింపబడేటువంటి జనమేజీవి చెప్పండి, అయినా నీకు అన్నీ తెలుసు, నువ్వు సర్వవిధుల్లో అయినా అదేదో స్వర్గంలో జరిగిందిరా నాకేం తెలుసురా అని నువ్వు అంటావేమో అనమక్కనైనా. స్వర్గం ఏంటి, నీకు ఎక్కడ ఏది జరిగినా నీకు తెలుసు. అప్పుడు ఈయన సంతోషం నుంచి అప్పుడు అసలు ఈ భారతాన్ని ఈ వైశంపాయనుడికి చెప్పింది ఎవరు? వ్యాసుడు కదా. కాబట్టి ముందర ఆయన్ని తలుచుకుని ఆయన్ని ప్రార్థన చేస్తారు. ఆ మునులో శ్రేష్ఠుడైనటువంటి మన ఈయన వైశంపాయన్ వీళ్ళతో ఆయన కురువంశములకి శ్రేష్ఠుడైన జనమే చేయవచ్చు ఏమనంటున్నాడు. అట్లు బంధు దర్శనము కోరి పలికిన పాండవాగ్రజు తలంపున అనుకూలుండై ఆఖండం నా బంధువుల్ని చూడాలి అని కోరుకో. సరే నువ్వు ఏమైనా చెప్పయ్యా, నాకు ముందర నా వాళ్ళని చూస్తే గానీ నాకు మనశ్శాంతి. సరేలే అని పెట్టి దానికి ఒప్పుకున్నటువంటి ఆఖండలుండు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు సరేనైనా అని చెప్పి ఇలా అంటున్నాడు. మీరు చెప్పింది విశేషంలో కాకపోతే అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. వ్యాస మహర్షి చేత వైశంపాయనుడు బోధ అంటే జ్ఞానం అనటంలో చాలా అర్థం ఉంది. ఏంటంటే వ్యాస మహర్షి ఇది చెప్పాడు. వ్యాసుడు ఏం చేశాడంటే తన నలుగురు శిష్యులు, మీకు గుర్తుంటే మన భాగవతంలో చెప్పండి, జైమిని, వైశంపాయనుడు, పైలుడు, తన సొంత కొడుకైన శుకుడికి భాగవతం చెప్పాడు. అందుకే జైమిని భారతం ఆయన సొంతంగా మళ్ళీ భారతం రాసుకున్నాడు ఈయన శిష్యుడు అయినప్పుడు. అందులో కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. వీళ్ళని ఇది చెప్పి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క చోట దీన్ని ప్రచారం చేయమని పంపించాడు. కాబట్టి బోధ జ్ఞానం. కాబట్టి భారతం అంటే కథ కాదు, అది కురుపాండవుల రణక్షేత్రం కాదు, అది జ్ఞానం. మీరు ప్రతి చోట ఎంతో జ్ఞానం నేర్చుకోవాలి. నిన్నటికి నేను మహాప్రస్థానంలో ఎంతో నేర్చుకునేది ఉంది. అధ్యయనంత వరకు చెప్పబడిందని నేను అనుకుంటాను. నేను అనుకుంటే కాదు కదా, మీరు అనుకోవాలి. మీరు అనుకుంటే కూడా కాదు, ఆచరించాలి. సంప్రదాయంలో గురుస్థానం అంత గరిష్టమైనది. చెప్పాను కదా, గురుస్థానం అంత గరిష్టం. ఎందుకని ఇప్పుడు నువ్వు విద్య అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. నా గురువు రథిక్. మీకు తులసీదాస్ ఒక మాట చెప్తాను, గురువు గోవింద్ దోముఖడే కాకే లఘుపా బలిహారీ గురు అప్ని జో గోవింద్ దియో బతాయ. అడిగి కబీర్ దాస్ తెలుసుకుంటారు. గురువు గారు రాముడు ఇద్దరు వచ్చారు, ఎదురుకుండా ఉన్నారు. వెంటనే ఇంకా ఒక డౌట్ వచ్చింది, కాకే లఘుపాయ అంటే ఫస్ట్ ఎవరికి నమస్కరిస్తారు? బాగా ఆలోచించారు. గురువు గారు కలగొట్టి, నిన్ను నన్ను సృష్టించిన వాడరా అవ్వండి, బలిహారీ గురువు అప్పుని ఈయన గోవిందుడని చెప్పిన వాళ్ళు మీరు, లేకపోతే ఈయన గోవిందుడు ఇంకోటి ఎవడో నాకేం తెలియదు. గోవిందుడిని చూపించినది మీరు కదా, నేనే మీకు నమస్కరిస్తాను. అందుకే మీరు సమయాచారం చదివితే దైవ కార్యము గురు కార్యము రెండు వచ్చాయనుకున్న ఉదాహరణ. మీరు దేనికి ప్రాధాన్యం?
ఇంద్ర చెప్పిన తర్వాత మీరు అనుసరింది గురుగారు ఒక్క నిమిషం మీరు 10 నిమిషాలు ఉండండి, నా పూజ అయిపోతే నేను వస్తాను అన్నా అనుకో, ఉంటాడు గురువు గారు. కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అది చెప్పడం ఎందుకని నేను చెప్పాను. గురువు గారు ఉంటాడు, ఇది కలిగాలని చెప్పాడు. కానీ నువ్వు ఎవరిని పూజ చేస్తున్నావు ఆయన ఉంటాడు. శాస్త్రం. ఇప్పుడు మనం అగస్త్యుడు, మన గజేంద్ర మోక్షంలో కూడా చూస్తున్నాం. ఆయన ఇంద్రద్యుమ్నుడు. ఆ ఇంద్రద్యుమ్నుడికి ఇక్కడ ఈ పూరి ఏదో కనెక్షన్ ఉందండి ఇవన్నీ. కాబట్టి గురువుగారు ఇట్లా రావలేదు అని చెప్పించేసారు. అంటే గురువుగారు కృప కాదు, వీడు శపించకపోతే ఇంకా ఎక్కువ కష్టాలు పడతాడు. ఒక చిన్న కష్టంతో వాడు చేసిన పాపాన్ని తొలగించడానికి శాపం, అందుకే శాపం అనుగ్రహం. గుర్తుపెట్టు. కాబట్టి గురువు పరిస్తాడు. అందుకని గురువుతో కూర్చోటం, గురువుతో కలిసి నడవటం మన భాగవతం తెలుసుకుంటాం. ఆ గురువుతో కలిసి విశ్రమించడం. మనం ఒకే గదిలో పడుకోవట్లే, ఆ గురువుతో కలిసి తినటం ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ గురు స్థానం. సరే, ఇప్పుడు మన పద్యాలు చెప్పండి. తగువాని రావించి వెంటనే ఏం చేశాడు ఆయన ఆఖండరుడు, తగువాని రావించి. ఇప్పుడు ఆయన రాల స్వయంగా ఓ మంచి దూతను పిలిపించాడు. ఇంటికి ధర్మరాజుతో వెళ్ళదగిన దూత. అందుకని వాడు అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా క్యాడర్స్ ఉంటాయి కదండి, హైరార్కీ. అందులో లీస్ట్ వాడిని కాకుండా మోస్ట్ పెద్దవాడిని తీసుకొచ్చి ధర్మనందనకు తమ వారి చూడ చిత్తమున కోరికి, ధర్మనందను తన వారు చూడ చిత్తమున కోరికి, తనికినది నీవితని అటకొనిపోయి, అటకొనిపోయి అఖిల బంధువుల చూపు, ఆయన ఈ ధర్మరాజు ఆయన మనస్సులో తన బంధువులందరినీ చూడాలని కోరిక పుట్టింది. కాబట్టి నువ్వు ఈయన్ని తీసుకుని వెళ్ళు, వీళ్ళ బంధువులు ఎక్కడున్నారో తీసుకుని తీసుకెళ్ళి వాళ్ళని చూపించు అని ఇంద్రుడు ఒక ఆయనకి ఆజ్ఞాపిస్తే అతడు గారవం బెసగంగా ఆ రాజసత్తమును తోడుకొని కాబట్టి అతను గారవం బెసగా చాలా గౌరవంగా ఆ రాజసత్తముని తోడుకొని, రాజుల్లో శ్రేష్ఠుడైన ఈయన్ని తీసుకొని కుతూహలమున తోడన నారదాదులు కొందరు సరే, అక్కడికి ఎవరెవరు వెళ్తున్నారు? ధర్మరాజుని తీసుకుని ఆయన వెళ్తున్నాడు. కానీ ఈ కుతూహలం ఆపుకోలేక కొంతమంది ముళ్ళు కూడా పెట్టారు. అందులో ముఖ్యమైన వాడు నారదుడు. ఈయన వెళ్ళాడండి పాపం. మీరు మరొక్క మారు వినయం చేసుకున్నారు. మొత్తం భారతం భాగవతం విన్న తర్వాతైనా నారదుడు అనేటువంటి పాత్ర మీద మీకున్నటువంటి దురభిప్రాయం ఏమన్నా మన ఇళ్లలో కానీ బయట కానీ కొంచెం వాళ్ళకి వీళ్ళకి ముడేసి ఈ లిటికెంట్ ఉంటారు, ఇవన్నీ నారదుడు అంటారు. తనకండి చాలా తప్పు. నారదుడు ఎప్పుడు ఆ పని చెయ్యలేదు. ఇది ఆ తర్వాత వచ్చినటువంటి కవుల కల్పన. కొంతమంది కవుల కల్పన ఇది, అలా జరగలేదు. మహాభక్తుడు ఆయన ఎప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి అలా ఎప్పుడు చేయలేదండి. మీరు ఎప్పుడు నారదుడు మాట్లాడినా చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడతారు. ఇలాంటి అడుపు దయచేసి పాత్రని కించపరచు. తర్వాత కొందరు అరిగిన అట్లేగుడు చోట వాళ్ళు ఆయనతో పాటు కొంతమంది వెళ్తున్నారు. సరే, దూతతో పాటు నాయకుడు దళితులు అలా వెళుతూ ఉంటే కట్టెదురుతో ఎదుర్కొంటా
ఇలా వెళ్తుంటే ఎదుర్కొండా ఒకడు కనిపించాడు. ఇంత ధర్మరాజుగా అసూయ పుట్టేసి ఏది పరమ నిష్ఠాగరిష్ఠుడు, తపోనిష్ఠుడు, సత్యవాక్ పరిపాలకుడు, నారదుడి చేత కీర్తింపబడినటువంటి వాడు, ఇంద్రుడు స్వయంగా వచ్చే రథం ఎక్కించుకున్నటువంటి వాడు, యమధర్మరాజు చేత సంభావించబడినటువంటి ధర్మరాజు మనస్సులో అసూయ పుట్టి కారణం ఏంటంటే ఎదురుకుండా ఒక ఆయన చూశాడు. ఈ ధర్మరాజు ఎదురుకుండా వీళ్ళు అలా వెళ్తూ ఉంటే ఎదురుకుండా వీనికి ఒక దృశ్యం కనపడింది. అది కనబడేటప్పటికి ఈయనకి అసూయ పుట్టింది. ఏమిటయ్యా దృశ్యం అంటే ఉన్నతాసీనుడు అంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి వాడు, అభ్యుదిత సరసిజాప్త సంకాశుడు, అభ్యుదిత సరసిజ సంకాశుడు. అభ్యుదిత అంటే చక్కగా ఉదయిస్తున్నటువంటి సరసిజాప్త, సరసిజములు అంటే కమలములు. ఆ కమలముల కాంతి తన శరీరం నుంచి వస్తున్నటువంటి వాడు. అమృతాసన అంగనాది, అమృతాసన చక్కగా అమృతం అంటే అమృతం తాగుతున్నటువంటి అంగనలు, అమృతాసన అంగనలు అంటే దేవకన్య. దీన్ని ఎవరు సేవిస్తున్నారు? ఒక ఆయన చూసిన పెద్ద మంచి సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే ఆ ఇంద్రుడి సింహాసనంతో పాటు ఎత్తైన మంచి శరీర కాంతి ఉంది. ఆయన్ని అమృతాసన అంగనాది వృతుడు. ఆయన చుట్టూ ఎవరున్నారంటే అమృతము తాగినటువంటి కన్యల చేత చుట్టబడినటువంటి వాళ్ళు సేవించుకుంటున్నారు. ఆయన ఏదన్నా కావాలని అనుకోండి, ఎవరు వస్తున్నారు ఆయనకి? దేవత కన్యలు వచ్చి ఆయనకి మంచినీళ్ళు ఇవేవో ఇవ్వాల్సింది. వీరలక్ష్మి విరాజితుడు. ఆయన బాగుందంటే అసలు వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి, శౌర్యలక్ష్మి ప్రస్ఫుటంగా ఆయన శరీరంలో కనిపిస్తాం. వీరలక్ష్మి విరాజితుడు, సతతయుక్త సుఖ సాధనుడు, సతయుక్త సుజాలు, నిరంతరము యుక్త సాధనుడు. ఆయన ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నారు. దుర్యోధను, ఆ దుర్యోధనుని దేవతలు సేవించుకుంటున్నారు, దేవతా కన్యలు సేవిస్తున్నారు. ఆయన శౌర్యం ఎలా ఉందంటే ఇప్పుడు అసలు ఆయన చూడటానే దుర్నిరీక్షంగా ఉంది. ఇంత తేజస్సుతో ఉన్నాడు, చూస్తే బాబాయ్ అన్నట్టుగా ఉంది. మీరు ఆ తేజస్సు, ఎందుకంటే తపస్సు వల్ల తేజస్సు వస్తుంది. మీరు చూడలేరు వాళ్ళ కళ్ళలో కాదు, వాళ్ళ శరీరాన్ని మీరు చూడలేరు. అదే ఆకర్షణ. తపస్సు వల్లే నిజమైన ఆకర్షణ వస్తుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రంగులు పూస్తుంటే రాదు, పైగా పోతుంది కూడా, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి అటువంటి దుర్యోధను చూశాడు ఎవరు? ధర్మరాజు. చూసి వచనం ఇట్లు ఒప్పి ఉన్న అతని కని ధర్మనందనుడు దేవమునివరుల మొగంబులు ఆలోకించి, ఆగలు ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆయనతో పాటు వస్తున్నటువంటి దేవముని ఉన్నారు కదా, ఆ దేవముని వరులు, ఆ దేవముని శ్రేష్ఠుల ముఖాన్ని చూశాడు. ఇట్లా అంటే ఏంటి వీడికి ఎంత గౌరవం ఏంటి అన్నట్టుగా, వీడికి ఏంటి ఇంత గౌరవం ఏంటండి అన్నట్టుగా చూశాడు. ధర్మజుడు దుర్యోధను చూచి అసూయపరుడైన నారదుడు అతన్ని నిందేర్చు. ఈయన బాగా అసూయపడ్డాడు. అప్పుడు నారదుడు ఓదార్చాడు. చూద్దాం ఎందుకు అసూయపడ్డాడు చూద్దాం. ఎన్నో పద్యం అమ్మాయి? 5వ. ఇంకా మనం 7 పద్యాలు నేర్చుకోవాలి. వాళ్ళకి 7తో ఆశారు. ఇతడు అతి లోపోపహత మానసుడు. వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నానంటే లోభము అనేటువంటి దానితో కొట్టబడినటువంటి మనసు కలిగి పరమలు.
ఆ లోభం మూలంగానే కదండి ఇంత యుద్ధం జరిగింది. అన్నయ్య మీ పాలు మీరు తీసుకొని మా పాలు నేను తీసుకుంటానంటే అసలు యుద్ధం ఏముంది? లోభోపహతమానసుడు దీర్ఘదర్శిగా ఇతని కథనము చేసి అంటే దూరదర్శనం లేదు, లేకపోవడం వల్ల ఏంటంటే నేను గెలుస్తాను యుద్ధానికి వచ్చాడు. ఏం జరిగింది? మహానుభావులు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, భగదత్త ఇటువంటి ఎంతో మంది మహానుభావులు చావు కారణమయ్యాడే వీడు. నిఖిల దేశముల అఖిల నృపాలు అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజులందరూ చచ్చిపోయారు వీడి మూలంగా. వీడికి ఉన్నటువంటి ఆ దూరాలోచన, వీడికున్న దురాలోచన మూలంగా, దూరాలోచన లేని దురాలోచన మూలంగా, దురాలోచన పరుడైన దుర్యోధనుడి మూలంగా రాజవంశమే నాశనం అయిపోయింది. రాజవంశం నాశనం అయిపోయింది. పరమలోభే, దీర్ఘదర్శి కాదే. ఇటువంటి వాడికి దేవతలు సేవ చేస్తారా? దంతి తురంగ సహితముగా, అది దంతి తురంగ సహితము. రాజులందరూ కూలిపోయారు. ఎలాగా? వాళ్ళ ఏనుగులు, వాళ్ళ గుర్రాలతో సహా చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ సేనలందరూ పోయి నాశనం అయిపోయినాయి. 18 అక్షోహిణుల సైన్యంలో మిగిలింది 7. పాండవుల సైడ్ మిగిలింది 7, కౌరవుల సైడ్ మిగిలింది 3. 7 + 3 10. మిగతా వాళ్ళందరూ చచ్చారు. అనవద్యాంగి విగత కల్మష ధర్మచారిణి, అది అనవద్యాంగ విగత కల్మష అనవద్య, ఏ విధమైనటువంటి ఫ్లాలెస్ క్యారెక్టర్, సాధ్వి, విగత కల్మషాలు, ఏ పాపము తెలియనటువంటి. ద్రౌపదిని తీసుకొచ్చి వీడు ఎంత పనిచేశాడు. ప్రపంచంలో ఎప్పుడు ఏ స్త్రీకి జరగని అవమానం ఆవిడ చేశాడు. ఆవిడ వ్యవస్థలు చేయడానికి ప్రయత్నం చేశాడు. సాధ్వి పాంచాలి నార్య జనములు కనుగొన అంటే అందరూ మెచ్చుకునే అక్కడ సభలో ఎంతమంది ఉన్నారు? భీష్మ, ద్రోణ, కృప, తర్వాత వీడు బాక్లిక, సోమదత్త, పురుషుడు, అక్కడ గురువృత్తులు ఉన్నారే. వాళ్ళందరూ చూస్తూ ఉండగా పరమసాత్వి, పాపము లేని చరిత్ర కలిగింది అయినటువంటి ఆ పాంచాలీదేవిని అవమాన పెట్టిన తుళువా అంటే వెర్రివాడు, పిచ్చివాడు, వ్యధవా అని ఇంకా చెప్పాలి. రేపు నాకు కోపం వచ్చిన తర్వాత మనకి భాష మీద కంట్రోల్ ఉండదు కదండి. ఎప్పుడు దుర్యోధనుని తను ప్రత్యక్షంగా దుర్యోధను బాధ పెట్టినప్పుడు కూడా ఈ మాట అలా దుర్యోధను. మిగతా వాళ్ళందరూ అన్నారు, ఆయన ఎప్పుడు అలా. కొన్ని ఎంత అసూయ వచ్చేసింది. పరమలోకి చుట్టాలని, పక్షాలని, మిత్రుల్ని అందరినీ చంపినవాడు తుడువా వ్యథ పాంచాలని అవమానం చేసింది వీడు. తోడ కలిసి మెలుగుదునే చెయ్యి. ఈ స్వర్గంలో ఇతనున్నాడా అంటే నేను వచ్చింది ఈ దుర్యోధనుడు ఉన్నటువంటి సమర్థన, ఆయనతో కలిసి నేను ఉండాలా? నేను ఉన్నాను. ఎంత అసూయ చేసి. నేను ఇప్పటికీ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటి, వాళ్ళు నేను కలిసి ఒకే మంత్రం ఎలా చేస్తాం? ఎంత అహంకారం చూసారు. మీకు మంత్రం ఇచ్చింది అహంకారం పోవటానికే, అహంకారం రావడానికే. అది అంటే ఏమిటి, నీ దృష్టిలో వాడు చాలా తక్కువ వాడు. వాడికి మంత్రం ఏమిటి? అది కాబట్టి వాడితో కలిసి నేను ఈ స్వర్గంలో ఉంటానండి, చేయనివ్వడాను అన్నది. మహితాత్మకులారా, ఓ గొప్ప వాళ్ళారా, మునులారా, శ్రేష్ఠులారా, ఎచ్చట ఉన్నవారు భీమ ఫల్గుణులు, కబలును, పాంచాలియున్న నన్ను అచ్చటి కనుపవలయు అనచు మరలి.
అలా వెళ్తున్నాడు. ఈయన చూశాడు, వెనక్కి మళ్ళీ వెనక్కి తెచ్చాడు. నా భీముడు, నా అర్జునుడు, నా శంకుడు, సహదేవుడు, మా పాంచాలు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చెప్పాను. నేను అట్టుకు వెళ్ళిపోతాను. నేను ఈయన దగ్గర నేను ఎందుకు చూడండి. మీకంటే వాళ్ళు ఒక పరమ ఒకసారి ఒక సందర్భంలో అండి విశ్వనాథ్ సత్యనారాయణ గారిని గుర్రం జాషువాని కలిపి సన్మానం చేశారు. ఆయన గొళ్ళు పండిపోయింది. ఏమిట్రా ఈ కర్మ ఏమిట్రా అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటంటే అక్కడ శ్రీనారాయణ ఏంటి వీడు కూడా కవే అన్నాడు. సీనారే కులవాడు విశ్వనాథ సత్యనారాయణ. ఇక్కడ ఇప్పుడు నీవు ఉన్నప్పుడు నీ లెవెల్లో వాళ్ళని నీ పక్కన కూర్చోబెట్టాలి. నీకంటే పక్కన కూర్చోబెట్టే వాళ్ళని కూర్చోబెట్టి చేసేసారు. కాబట్టి దుర్యోధనుడు నేను ఒక ప్రదేశంలో చేయి నేనున్నాను ఇక్కడ, మా భీమార్జునులకు సహదేవులు పాంచాలు ఎక్కడున్నారు చెప్పండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. వెనక్కి తిరిగాడు. మరలిన చూచి నారదుండు అలా మరలి వెళ్ళిపోతున్నా చూస్తుంటే నారదుడు నవ్వాడు. ఇక్కడ ఇంత ధర్మరాజులను అసూయ పుట్టేసి టక్మని జారిపోయాడు. అందుకని పైకి ఎక్కిన కొద్దీ ప్రతి క్షణం నిన్ను నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు అనుకుంటూ ఉంటావు నేను చాలా ధర్మంగా ఉన్నాను, పడిపోవటం చాలా తేలిక. మళ్ళీ ఆ స్థితికి రావడానికి నువ్వు ఎంతో కష్టం. అక్కడ నారదుడు ఉన్నాడు కాబట్టి నేను మళ్ళీ పైకి వచ్చాడు. ప్రతిసారి నీ పక్కన నారదుడు ఉండకపోవచ్చు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, ఓ ధర్మనందన, ఈ ధరణి విభుండు ఆహవ సంపరిత్యక్త ధనుడు. నీకు తెలీదా ఈ ధరణీ విభుడు, ఈ రాజు ఆహవ సంపరిత్యక్త అంటే ఆహవము యుద్ధములో సంపరిత్యక్త బాగా వదిలిపెట్టి వేయబడిన శరీరము గలవాడు. వాడు ఒక్కడే ఉన్నాడు, పారిపోలేదే. వాడొక్కడు యుద్ధం చేశాడు. పైగా ఆ యుద్ధంలో కూడా ఆఖరిలో చాలా ధర్మంగా ప్రవర్తించాడు. ఏమిటంటే కృష్ణుడు కూడా చెప్పాడు, ఏమిటయ్యా పిచ్చి మాట అన్నాడు. ఏమన్నాడు, నీకు నచ్చిన యుద్ధం అంటే ఇప్పుడు వాడు గదా యుద్ధం తీసుకుంటాడు. నీకు నచ్చిన మా 5గురిలో ఒకళ్ళని ఎన్నుకోన్నాడు. సహదేవుడు రా అన్నాడు అనుకో, అయిపోయింది. సహదేవుని ఒక్కడిని నేను చంపేస్తే మొత్తం రాజ్యం అంతా దుర్యోధనుడు. కానీ దుర్యోధనుడు అలా చేయలే పాపం. దుర్యోధనుడు అన్నాడు కూడా మీకు గుర్తుందో లేదు, ఒరే నేను భీముడిని కాకుండా మీ మిగతా 4గురిలో ఏ ఒక్కడిని ఎన్నుకున్నా నేను నా గెలుపు పెద్ద, ఆ గెలుపు కోసం నేను పెద్ద కష్టపడక్కర్లా. కానీ నేను మిమ్మల్ని ఎన్నుకోను, నేను భీముడిని ఎన్నుకుంటాను. ఎందుకని నాకు సరి సమానమైనటువంటి వాడు. యుద్ధం ఎలా చేశారు? అతను ఒక్కడే ఉన్నాడు. పైగా అతను ఇంకో మాట అన్నాడు, మీకు గుర్తుంటే, ఎప్పటికప్పుడు మీరు గోడకు సున్నం కొట్టండి మర్చిపోతే నేనేం చేయలేను, కానీ మీరు 5గురు కలిసి రండి అన్న. నాకేం పర్వాలేదు, మీరు 5గురు కలిసి రండి. అయితే ధర్మరాజు చెప్పాడు, 5గురు రాను అయినా ఎవరిని కోరుకుండా వచ్చు, నీ ఇష్టం వచ్చిన యుద్ధం. అది రథంలో చేద్దాం, ఏనుగా, గుర్రమా, లేకపోతే మల్ల యుద్ధం, గదాయుద్ధం. నేను గదాయుద్ధం. చూడండి, అలా యుద్ధాన్ని ఎన్నుకొని తనువుని వదిలిపెట్టేసినటువంటి వాడు దుర్యోధనుడు. నీకు తెలియదా ఏమిటి? యుద్ధంలో కనుక మరణిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది. దేవతా సంభావుడై వెలింగెడు. అందుకని ఏం చేస్తున్నాడు, దేవతల చేత కూడా గౌరవింపదగినటువంటి స్థితికి వచ్చాడు. దేవతా సంభావుడే. తర్వాత కర్ములెల్లను కడు గారవింతుడితని, ఇతని గారవింతు. అందరూ ఇన్ని కూడా పరమ గౌరవిస్తారు. ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా. ఇతడు మహీషుల ఉజ్వల క్షత్ర ధర్మమున కాదిత్రుంచే అది పాపమేలకు. ఏమయ్యా,
క్షత్రియుడికి రణము ధర్మం. ఆయన యుద్ధం చేశాడు, యుద్ధంలో ఆయన పక్షాన్ని పాల్గొన్నారు, ఆయన చంపాడు, చచ్చిపోయాడు. అది పాపం ఎందుకు అవుతుంది చెప్పు? నువ్వేమంటావు? ఈయన మూలంగా అనేక మంది రాజులు చచ్చిపోయారు అంటున్నారు. రాజులు ఎలా చచ్చిపోయారు? యుద్ధంలో చచ్చిపోయారు. అది పాపం ఎలా అవుతుంది? ఆయన ధర్మరాజా, నీకు తెలియంది ఆ ధర్మం? అనగా పాంచాలి ఈతని చేత పడుటయు తక్కువ గలుగు. అది అనగా పాంచాలి ఇతడి చేత పడు. నువ్వు అన్నవి పాంచాలి చేశాడు, అది మాత్రం తప్పు. అయితే దానికి శిక్ష అని అనుభవించాడు. ఎందుకని? ఈయన తొడలు విరగొడతాడు, విరగొట్టేశాడు, మరి పడిపోలా? మరి శిక్ష ఇంకెన్నిసార్లు అనుభవిస్తాడంటావు? మీరు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది తెలుసండి, ఇక్కడ ధర్మ సూక్ష్మం ఉందండి. ఒక ఆయన మిమ్మల్ని ఉదాహరణ చెప్తాడు, ఏంట్రా పిచ్చోడా, ఒరే వెధవా అన్నాడు అనుకో. అప్పుడు వాడు ఒక మహానుభావుని వెధవా అన్నందుకు వాడు శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు వాడిని పక్కన పెట్టేద్దాం. వాడు శిక్ష అనుభవించిన తర్వాత వాడు ఏంటంటే వాడు మిస్టర్ క్లీన్ అయిపోతాడు. ఈ మహానుభావుడు నాడే వాడు నన్ను ఏదో అన్నాడు, వాడు నన్ను ఏదో అన్నాడు, వాడు నన్ను ఏదో అన్నాడు, వాడు నన్ను ఏదో అన్నాడు అని వీడు 10 సార్లు అనుకుంటాడు. అనుకోవడం మూలంగా ఏం జరుగుతుంది? వాడి పాప ఫలాన్ని తగ్గించి ఆ పాప ఫలాన్ని వీడు మోస్తాడు. అందుకే మనం ఎవరన్నా అనుకోండి, దాన్ని ఎక్కువ సార్లు పంచకన్నా ఉంటే మంచిది. వాడి పాపాలనే వాడు అనుభవిస్తాడు. వాడు నన్ను అలా అన్నాడు, వాడు నన్ను అలా అన్నాడు అని 10 సార్లు తలుచుకున్నావు అనుకో. ఇప్పుడు చూడండి, ఎప్పుడు జరిగింది ఈ పాంచాలి కథ? 36 + 13 49 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఎందుకని అప్పటికి వీళ్ళు 36 సంవత్సరాలు యుద్ధం చేశారు, 13 సంవత్సరాలు వీళ్ళు అజ్ఞాతవాసం. 36 + 13 49, అంటే ఇంచుమించు ఒక 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఈయన ఇప్పుడు ఇంకా చెప్పుకుంది. పైగా అందరూ చచ్చిపోయారు. మరణాంతాన్ని వైరాణి అడుగు చచ్చిపోయాడు, ఈయన స్వర్గానికి వచ్చాడు. ఇంత వచ్చినా ఈయనలో ఇది పోలా. మరణాంతాన్ని వైరాణి కదండి అది. నెగ్గులను ఇంకా ఇచ్చట నేల తలప. అది ఎగ్గులు ఇంకా ఇచ్చట అంటే స్వర్గంలో ఎందుకు అయ్యేది? స్వర్గం వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఆలోచించావు, నేను ఆలోచించావు, ఇంకెందుకు స్వర్గం? అందుకే మనం అసలు సామాన్యంగానే జాగ్రత్తగా ఉండాలి. కొంచెము దైవ భక్తి, ఆధ్యాత్మికత ఉన్నవాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? నువ్వు ఆధ్యాత్మికతో కొంత బలం చేకూర్చుతావు. ఈ బలం వాడిని తిట్టి, వీడిని తిట్టి, వాడి గురించి మాట్లాడి, వీడి గురించి మాట్లాడి, వీడి గురించి మాట్లాడి, వీడి గురించి నువ్వేం చేస్తున్నావు? నీ పుణ్యాన్ని పాపం వాళ్ళకి ఇచ్చేస్తున్నావు, వాళ్ళ పాపాన్ని నువ్వు తెచ్చుకో. ప్రతిరోజు ఉదాహరణకు మీకు వచ్చిన న్యూమరికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు 1 కేజీ బలం, 1 కేజీ పుణ్యం తెచ్చుకున్నావు అనుకో. వాడికి తిట్టి, వీడిని తిట్టి, నీ కేజీ పుణ్యాన్ని వాడికి ఇచ్చి ఓ 2 కేజీలు పాపం తెచ్చుకో. మళ్ళీ రోజు నువ్వు చేసుకుంటూ ఉంటావు, చేసుకుని ఈ పుణ్యాన్ని వాడికి ఇచ్చి పాపాన్ని తీసుకుంటావు. అందుకే వీడు ఎక్కడ చేసిన పొంగలు అక్కడే ఉంటాడు. అందుకే సాధ్యమైనంత వరకు నీకు జరిగిన అవమానాలు కానీ ఇంకోటి కానీ మాట్లాడకుండా ఉండడం మంచిది. అప్పుడు వాడి ఫలాన్ని వాడే అనుభవిస్తాడు. ఈ చోటు పుణ్యలోకము, ఈ చోటు పుణ్యలోకము. మది ఈసు రోషములు మనోవికృతులు తగునయ్యా. ఇది పుణ్యలోకం అయ్యా. ఇక్కడ ఈసు అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండకూడదయ్యా. ఇది మంచిది కాదు నాయన. నీకు అసలు భూలోకంలోనే లేవు, ఇక్కడికి వచ్చి నీకు ఇవన్నీ ఉన్నాయి. చేయండి. వారిని విడిచి సమతనుందుము, లోక వినుత చరిత. కొన్ని లోకముల చేత కీర్తింపని చరిత్ర కలిగిన వాడిని వదిలేసి సమానత్వాన్ని కొన్ని అంటే వాడేవాడు నాదు కోరుకుంటాడు, వాడేదో వాడు చేసుకున్న పుణ్యం. ఇప్పుడు ఇక్కడే మీకు చాలా చిన్న విషయం చెప్తాను. ఒక్క విషయం చెప్పేస్తే మీకు మరి ఎక్కుతుందో ఎక్కదో నాకు తెలియదు. ఎక్కాలంటే మీ జీవులు బాగుపడాలి, బాగుపడే యోగం ఉంటే మీరు కుడియండి వాడి ఈ చేశాడు వాడి వాడి ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకోండి. నీకెందుకు? మనకు అనవసరమైన విషయాలు. మనం అక్కడికి ఎందుకు వెళ్ళాము?
ఇక్కడ వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేషన్. దే హ్యావ్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేషన్. మనము ఇంత దూరం వెళ్ళి మీకు నేను మొన్న కూడా చెప్పాను, క్యూ లైన్ లో వాడిని తోచి నువ్వు నాన్న దగ్గర కొడతాను. ఈ దేవుడు ఒక దగ్గరకు వచ్చాడు, ఇక దేవుడు లేడు దెయ్యం లేదు, ఈ వీడితో కొట్లాడటానికి మనకు సైన్. ఇప్పుడు చెప్పాను, ఇద్దరు మాత్రమే సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్తారు. ఒకళ్ళు యజ్ఞం చేసినటువంటి వాళ్ళు, రెండు యుద్ధంలో చనిపోయింది. భారతము యజ్ఞం. ఇప్పుడైనా చెవులు బాగా పెద్దవి చేసుకుని చెవుకున్నటువంటి తుప్పుని వదలగొట్టి వినండి. భారతం నా కోసం కాదు, భాగవతము కంటే కూడా ప్రశస్తమైంది భారతం. అందుకే భాగవతం తర్వాత భారతం ఎన్నుకోవడం. కానీ విచిత్రం ఏంటి తెలుసా, జీవులకి బాగుపడే యోగం లేదు. అందుకే ఖచ్చితంగా 30 మంది వరకు వచ్చేటువంటి వాళ్ళు 6 అయ్యారు. అంతే. ఎవడు బాగుపడే యోగం ఉంటే వాడు మాత్రమే వినగలుగుతాడు. ఇది యజ్ఞం. మహాదేవ్ 2 లైన్లు అయితే సంపూర్ణంగా అవుతుంది. 9వ పద్యం 9 వద్దమ్మా, 2 లైన్లు ఉన్నాయి కదా, 9 అలా కాదు నాన్న. మళ్ళీ మనకి రేపటి నుంచి కష్టం. 7 పద్యాలు అయినాయి ఇప్పుడు. అంతే, 7 కాదు. అంటే ఇప్పుడు 97 కదా, 97లోంచి 7 తీసేస్తే ఎంత? ఇది ఆశ్వాసంలో ఇది 7 అయిపోయింది. సో 7 పద్యాలు అయినాయండి ఇప్పటికి. అసలు యాక్చువల్గా 9 చేయాలి మనం. కానీ మనం ఇంకా 90 పద్యాలు ఉంటాయి. ఆ 90ని మనం రేపు 668, ఆ 9 సంఖ్యతో మనకు. అందుకని ఇవాళ మనకు 9. ఆర్యానాథుడు ఒక స్థితి తీసుకుంటే 7. ఇలా చెప్పామండి మనం. సంకష్టాలు చతుర్థి వరకు సిద్ధం పెట్టేసి స్టార్ట్ చేద్దాము. ఎవరు హవిష్మాన్ మీరా? ఏమ్మా గొప్ప రావట్లేదా?